మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మార్చి నెల 2026 మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మనకి ఈ నెలలోనే చంద్రగ్రహణం కూడా ఉంది. మరి దీని తాలూకు ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎలా ఉంటుంది? ఈ ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది? ఓవరాల్గా ఈ మార్చి నెల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? తప్పకుండా అబ్బా. ముందుగా ప్రేక్షకులకు అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులతో మరి మేషరాశి గురించి మీరు అడగడం జరుగుతూ ఉన్నది కనుక గత ఒక 12 నెలల నుండి కూడా మేషరాశి వారికి బాగాలేదు అని మనం చెప్పడం జరుగుతున్నది. చాలామంది నెంబర్ ఆఫ్ కాల్స్ కానీ చాలామంది కూడా మనకు కనెక్ట్ అవుతూ ఉన్నారు. వారి యొక్క పేరు కరప్షన్ కావచ్చును, అదేవిధంగా మనం చెప్పేటువంటి రెమెడీస్ వల్ల కొంత బాగుంది గురువు గారు అని ఫీడ్బ్యాక్స్ ఎన్నో కూడా ఆఫీస్కి రావడం జరుగుతున్నది కనుక ఒకటే మాట చెప్తున్నాను, ఒక సమయము అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే రాత్రి 12ంటికి 11ంటికి కూడా మెసేజ్లు కాల్స్ చేస్తున్నారట, చెప్తున్నారు పాపం పిల్లలు. కనుక ఉదయం 9 గంటల నుండి రాత్రి 6-7 వరకు ఒక సమయం అనేటువంటిది ఉంటుంది. ఆ సమయాన్ని మీరు చూసుకొని కాల్ చేయాలి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాల్స్ ఉంటవి, నెంబర్ ఆఫ్ పీపుల్స్ను డైరెక్ట్గా కనెక్ట్ మీతో మాట్లాడమే నా పని. అది మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు నమ్మకంగా నా దగ్గరికి వస్తున్నారు అంటే నేను 100కు 200% పిన్ టు పిన్ నేను చూసి మీ జీవితం బాగుపడాలి అనేటువంటి ఉద్దేశంగా మాత్రమే నేను మీతో కనెక్ట్ అవ్వడం జరుగుతున్నది. ఎందుకంటే ఉంటుంది మార్నింగ్ సెక్షన్లో దేవాలయంలో ఎంత బిజీగా ఉన్నా కూడా మరీ డైలీ ఎన్ని చూస్తాము? సుమారుగా ఒక 8 నుంచి 10 చార్ట్స్ కంటే ఎక్కువ చూడలేము. ఒక్క చార్టే మనకు 1 అవర్ టైం పడుతుంది, 40 to 1 అవర్ టైం పడుతుంది. ఇటు షూట్స్, ఇటు కాల్స్. కనుక ఏమన్నా వెయిటింగ్ పీరియడ్ ఉంటే మాత్రం కొంచెం అటు ఇటుగా వెయిట్ చేస్తూ ఉండండి. సో అదేవిధంగా మరి మేషరాశి వారికి సంబంధించి ఇందాక మనం చెప్పుకున్నాము, ఏ అక్షరము ఎల్ అక్షరము బాగాలేదని చెప్పి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఎక్కువగా వాళ్ళు కూడా కనెక్ట్ అవుతున్నారు. అదేవిధంగా 8వ తారీఖు వారు, 17వ తారీఖు వారు, 26వ తారీఖు వారు కూడా కనెక్ట్లోకి వస్తున్నారు. కొంచెం మార్పు వారికి కూడా కనబడుతున్నది. ఎందుకంటే టైం బాగాలేదు అని చెప్పడం జరుగుతున్నది. సో అదేవిధంగా మనకు అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృతిక 1వ పాదము మేషరాశి కిందికి రావడం జరుగుతుంది. వీళ్ళెప్పుడూ కూడా తగ్గేదే లే అనే విధంగానే బ్రతకాలి. వీరికి స్వేచ్ఛ అవసరము, స్వేచ్ఛ అనేది కావాలి. వీరిని కట్టేసినట్టుగా వీరు ఉంటే మాత్రము జీవితంలోకి పైకి రాలేరు. ఇంతే, బావిలో కప్పలాగా బతుకుతా అంటే మాత్రం బతకవచ్చును. జాతకాన్ని పక్కన పెట్టి నేను చెప్తున్నాను ఒకటే మాట, మీరు స్వేచ్ఛగా ఉండండి, ధర్మంగా ఉండండి. స్వేచ్ఛగా ఉండండి అంటే ఇక మళ్ళీ 2 రకాలు వస్తుంది దానిలో. కనుక ధర్మమైన పనులు చేస్తూ స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉంటే మీ పనులన్నీ సక్సెస్ అవుతాయి. మీరు నెగిటివ్ థింకింగ్ మానేయండి. ఎవరైతే 16వ తారీఖు, 7వ తారీఖు, అదేవిధంగా మనకు 25వ తారీఖు జన్మించిన వారు ఎక్కువగా మనకు లైక్ దాన్ని ఏమంటారు, ఫీల్, అయ్యో ఇది చేస్తే అవుతుందా, ఇటు వెళ్తే అవుతుందా, ఇది అవుతుందా కాదా, ఇది ఏంటి, అది క్వశ్చన్స్ అధికంగా ఉంటాయి. అలాంటి వారు మీరు ఓపికగా ఉండాలి, దుర్గా అమ్మవారు ఆరాధన చేసుకోవాలి. కనుక ఇదంతా గమనించుకోండి మేషరాశి వారు. సో ఇక్కడ ఒక చిన్న మార్చి నెలలో ఒక ప్లస్ ఉంది, 2 మైనస్లు ఉన్నవి. ఒక ప్లస్, 2 మైనస్లు. ప్లస్ ఏమిటి గురువుగారు అంటే మీకు అత్యంత అద్భుతమైనటువంటి ఒక ప్రాజెక్ట్ కానీ లేదా ఒక గుడ్ న్యూస్ మీ ఇంటిలోకి వినబడే పరిస్థితి ఉంటుంది. అది మీ కోడలు నీళ్ళు పోసుకోవడమా, మీ కొడుకు సంతానం కనేటువంటి యోగం, అంటే లైక్ అదే కొడుకో బిడ్డ పుట్టబోతుందనే వార్త తెలవడమా, లేదా కొన్నేళ్ళ బయట ఉండి తిరిగి వస్తున్నాడు అనడమా, లేదా గతంలో ఎప్పుడో ఉన్నది కోర్టు రిలేటెడ్ కేసులు కొట్టివేయడం కానీ, లైక్ అదేవిధంగా మనకు చూసుకున్నట్టయితే ఇల్లు కట్టుకోవాలి లేదా అపార్ట్మెంట్ తీసుకోవాలి, ఎప్పుడో ల్యాండ్ ఉంది ఈ ల్యాండ్ అమ్ముడు, ఇలాంటి విషయాలు ఏవైనా ఒకంత మనకు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నది. ఏదైనా కూడా మీరు ధైర్యంగా ఉండండి, మీరు నమ్మకంగా ఉండండి, మీరు నమ్మండి ఫస్ట్. ఓకే నాకు ఈ పని అవుతుంది, మీకు మీరు 10 సార్లు నాకు ఈ పని కాదు అని చెప్పి మీరు పాట పాడుకుంటే జాతకంలో యోగం ఉన్నా కూడా పని కాదు.
కొందరు చూసుకుంటున్నారు. ఇప్పుడు అర్థమవుతుంది వారికి. అరే గురువు గారు మీరు చెప్పింది నాకు అసలు ఇప్పుడు నాకు ఇన్ని రోజులు నిద్రలో ఉన్నానా అని చెప్పి అంటున్నారు చాలామంది కూడా. ఏమిటి అంటే ఇందాక మనం చెప్పాం, వ్యవహారిక నామం జన్మనామము ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది జీవితంలో. ఎవరి పేరులో అయితే 2 ఐలు ఉన్నా 2 ఏలు ఉన్నా బాగా ఇబ్బంది ఎదురవుతుంది వీళ్ళకు. 2 ఏలు ఉండొద్దు, 2 ఐలు ఉండొద్దు, విన్నారా? ఇక అదేవిధంగా శని బ్యాడ్ న్యూస్ ఏమిటి అంటే శని సూర్యుల కలయిక మార్చిలో ఉండబోతున్నది. ఇది ఒక అమావాస్య కప్పెట్టేటువంటి సందర్భం. మనకు శని సూర్యుల కలయిక అనేటువంటిది చాలా రేరు, చాలా డేంజర్. సో బీ కేర్ఫుల్. ఈ సందర్భంలో మనకు భారతదేశం మొత్తం మీద కానీ మేషరాశి కానీ కాదు, ఎవరికైనా కుటుంబపరమైన ఇబ్బందులు, మనం ఎవరికైనా సంతకాలు పెట్టడము, మాట నేనున్న కదా అనేటువంటి మధ్యవర్తిత్వం చేసి మధ్యలో ఇరుక్కొని పోయిన సందర్భాలు, ఇవన్నీ ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఉంటుంది. గ్రహణం తాలూకు ఇంపాక్ట్ అంటున్నారా? లేదు, సూర్యుడు చంద్రుడు 2 మైనస్లో ఒక ప్లస్ అన్న కదా, ఒక మైనస్ చెప్పిన. మరొక మైనస్ ఏమిటి అంటే మనకు మార్చి 3వ తారీఖు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది మనకు ఒక 1 అవరే ఉంటుంది. పెద్దగా దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. అంటే నేనేం చెప్తున్నాను అంటే మనకు సాయంకాలం సమయంలో సుమారుగా 4:30, 5 నుంచి 6, 6:30 ఒక 1 అవరే ఉంటుంది ఎండింగ్ టైంలో. కనుక తప్పకుండా దేవాలయాలు మూసివేస్తారు, తప్పకుండా మనం గ్రహణానికి సంబంధించినటువంటివి పాటించాలి. సో తప్పకుండా గ్రహణం కంటే 6 అవర్స్ ముందే దేవాలయాలు బంద్ చేస్తారు, క్లోజ్ చేస్తారు. మనం కూడా 6 అవర్స్ ముందే భుజించుకొని ఉండాలి. మరి దీని ఇంపాక్ట్ ముఖ్యంగా కూడా మనకు సింహరాశి అంటే దానికి సంబంధించింది చూద్దాం. కానీ మేషరాశి వారికి అయితే యోగ కారణంగానే ఉంటుంది. ఇది వీరి పిల్లలపై కొంత ఆరోగ్య సమస్యలు పడుతుంది. పిల్లలలో హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, పిల్లలకు కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, మేషరాశి వారికి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, అదేవిధంగా లివర్ రిలేటెడ్ కానీ, కిడ్నీస్ రిలేటెడ్ కానీ కొంచెం ఉన్నట్టుండి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, మేషరాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి తీపి కబురు తప్పకుండా. సో ఇలాంటి విషయాలు అయితే మనకు కనబడేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తున్నవి. కంగారు పడాల్సింది ఏం లేదు. గణపతి ఆరాధన బాగా చేసుకోండి. ఓం గం గణపతయ నమః అనేటువంటి మంత్రము కానీ, లేదా గణపతికి సంబంధించినటువంటి మనకు ఏవైనా మీరు లైక్ అంటే నామాలు కావచ్చును, అదేవిధంగా మనకు సంకట నాశన స్తోత్రాలు ఉంటవి, అదేవిధంగా గణపతి అధర్వణ శీర్షం ఉంటుంది. ఇవన్నీ విన్నా మంచి ఫలితం అయితే కనబడుతుంది. సో తప్పకుండా గ్రహణ పట్టు విడుపు లైక్ దానికి సంబంధించిన పూర్తి వీడియో మనం చెప్పుదాము. ఏదేమైనా మేషరాశికి అయితే బాగుంటుంది. ఇక 12వ స్థానంలోకి సూర్యుడు శని రాబోతున్నాడు. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటి అంటే కుజుడు రాహువు కలవబోతున్నారు. చాలా అంటే డేంజర్ ఇది. కుజరాహువుల కలయిక మరి 11వ స్థానంలో కలవడం ద్వారా కొందరికి డేంజర్, కొందరికి మంచిది. మరి మేషరాశి వారికి ఇక్కడ ఎన్ని ఉన్నాయో తెలుసా? ఈ నెల మార్చి నెలలో సూర్యగ్రహణం, శని సూర్యుల కలయిక, కుజరాహువుల కలయిక 3 ఉన్నాయి. సో ఇక్కడ శీఘ్రంగా కొన్ని పనులు కార్యసిద్ధి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మేషరాశికి అధిపతి అయినటువంటి కుజ భగవానుడు మరి ఇక్కడ కుంభరాశిలో ఉండడము, మనకు కుంభంలో కానీ మకరంలో కానీ తనకు మంచి ఉచ్చబొందేటువంటి ప్రదేశం కనుక వీరికి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. వీరి యొక్క లగ్నాధిపతి కనుక మంచి ఫలితం ఉంటుంది. భూమిపై ఇన్వెస్ట్మెంట్ చేయడం వీరికి బాగా కలిసి వస్తుంది. ఇప్పుడున్నటువంటి టైంలో ల్యాండ్, అపార్ట్మెంటు, అదేవిధంగా అంటే రేపటి కోసం ఇవాళ దాచిపెట్టుకోండి. ఈ సమయం బాగుంది. ఇక అదేవిధంగా నూతన వస్త్ర లాభాలు గోచరిస్తూ ఉన్నవి. చక్కటి ధైర్యము, కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సుఖ సంతోషాలకైతే ఎలాంటి లోటుబాట్లు ఉండవు అని చెప్పడం జరుగుతున్నది. మరి ఇక్కడ మనకు శనైశ్వరుడు సూర్యుడు కూడా కలుస్తున్నాడు కనుక వ్యాపారాలలో కొంత ఈ రాహువు కుజుడు వల్ల వ్యాపారాలలో లాభాలు ఉన్నవి, స్త్రీ మూలక లాభాలు ఉన్నవి, సంతాన సౌఖ్యము,
కొంచెము వ్యాపారం పుంజుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మరి యొక్క సూర్యుడు శని 12 ఉండడం ద్వారా అధికంగా వర్క్ చేయాల్సి వస్తుంది, శ్రమ చేయాల్సి వస్తుంది. మీరు చేసే పని కాకుండా పక్కవారి పని కూడా చేయాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు ఉంటవి, ప్రాణాపాయ సూచనలు ఉంటవి. అదేవిధంగా సమీప బంధు నష్టము ఉన్నది, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం ఉన్నది, కొంత ధననాశనం ఉన్నది. ఎట్లా ధననాశనము అంటే మీ వ్యక్తిగత జాతి, ఇప్పుడు మేషరాశి అన్న, నీది నాది, ప్రధానమంత్రిది రావచ్చును, ఇందులో కేసీఆర్ది రావచ్చును, ఇందులో రేవంత్ రెడ్డి గారిది రావచ్చును, అందరు ఉన్నారు ప్రపంచంలో, అందరిది వస్తుంది మేషరాశి. కానీ మీకు అంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయంలో నడిచేటువంటి దశ అంతర్దశలను బేస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఈ గోచార ఫలితాలలో మనకు 100లో 20% మాత్రమే మనకు మ్యాచ్ అవుతుంది. సో డేట్ ఆఫ్ బర్త్ లేదు అనుకునే వారికి కూడా మనం అత్యంత అద్భుతంగా కూడా చెబుతూ ఉన్నాము. వారే షాక్ అయిపోతున్నారు, అది మాత్రం వాస్తవం. వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత ఓపెన్ ఛాలెంజ్ అని చెప్పి నేను చెప్తున్నాను, కలుస్తున్నారు, వారు చాలా సంతోషంగా ఉంటున్నారు. సో మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచంలో నేను ఒక్కరినే ఉన్నా అని చెప్పట్లేదు. నేను మీకు కనెక్ట్ అయితే నా దగ్గరికి రండి, మీరు నా కుటుంబ సభ్యులు. తప్పకుండా నేను మీకు ఇంతనైనా నేను మీకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను, అది మాత్రం గమనించుకోండి. ఇక అదేవిధంగా ఇంకా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కొంత ధన వ్యయము, ప్రమాద సూచనలు, వ్యయ ప్రయాసలు, శ్రమ అధికంగా చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే మీ వ్యక్తిగత జాతకంలో నడిచే దశ అంతర్దశలు ఒకవేళ బాగున్నాయి అని అనుకుంటే డన్, ఇగో మీరు ఈ ప్లేస్లో ఈ దిక్కున డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయండి, బాగుంటుంది. లేదు మీకు మీ పేరు బలం పట్టి, మీ డేట్ ఆఫ్ బర్త్ పట్టి మీరేం చేయాలి, దీని మీద మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయన్నా, లేదా స్టాక్ మార్కెట్లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, లేదా ఇలాంటివి చూసుకోవాలి అందరా. కానీ రాబోయే రోజులలో మాత్రము సాఫ్ట్వేర్ రంగము ఎట్లా పడిపోతుంది అంటే ఇక అది నేను చెప్పలేను. కమ్మింగ్ సూన్లో బంగారం రేట్ ఎట్లా పెరిగిందో సాఫ్ట్వేర్ జాబ్ చేసేటువంటి వారు అట్లా కుప్పకూలిపోతారు. 10 మంది ఉన్న చోట 8 మందిని తీసేసి 2 పెట్టుకుంటారు. అది ఎందుకు ఏమిటి అనేటువంటిది సపరేట్ వీడియోలో మనమే చేద్దాం, ఇప్పటివరకు ఎవరు చెప్పలే అది. సో ఆ విధంగా ఉండబోతున్నది. ఇక ఇక్కడ భూమి ఉన్నోళ్ళే గొప్పోళ్ళు, భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఆఫ్టర్ 4-5 ఇయర్స్ ఎక్సలెంట్గా డబ్బులు పెరగబోతున్నవి, ఇది మాత్రం ఫిక్స్ చేసుకోండి. ఇందులో మళ్ళీ మేషరాశి వారు మీ జాతకంలో కుజుడు బాగుండాలి. ఒకవేళ కుజుడు కనుక మీకు కర్కాటకంలోనో ఉన్నట్టయితే మాత్రము భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, మళ్ళీ ఇదియో పాయింట్. సో ఇట్లా అన్నీ చూసుకోండి. ఏదేమైనా మనకు చంద్రగ్రహణానికి సంబంధించి గణపతి ఆరాధన ఖచ్చితంగా చేయండి. అదేవిధంగా సూర్యుడు శని కలుసున్నారు కనుక అమావాస్య రోజు నాడు తప్పకుండా కూడా కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకోండి. ఇంట్లో అయినా కాలభైరవ స్వామి ఫోటో పెట్టి ఫోటో ముందు కూష్మాండ దీపం పెట్టండి, లేదా కాలభైరవ స్వామి టెంపుల్ ఎక్కడైనా ఉంటే అక్కడ చేపియండి. సామూహికంగా మన ఆధ్వర్యంలో కూష్మాండానికి సంబంధించి విశేషంగా కింద రాళ్ళ ఉప్పు, ఒక విస్తరాకు కింద ఆ విస్తరాకు వేసి అందులో రాళ్ళ ఉప్పును పోసి అందులో ఈ యొక్క గుమ్మడికాయ కూష్మాండ దీపాలను పెట్టి చక్కగా కూడా అష్టమూలికా తైలమును పోసి దీనిలో మంచిగా పెద్దది వత్తి వేసి దీపారాధన చేసి సంకల్పం చేసి కాలభైరవ అష్టకాన్ని చదువుకోవడం ద్వారా ఎక్సలెంట్ ఉంటుంది. ఇక అనవసరంగా నోరును పారేసుకోకండి, ప్రశాంతంగా ఉండండి. ఓవరాల్గా మేషరాశి వారి స్థితిగతులు ఈ మార్చి నెల ఏ విధంగా ఉండబోతున్నాయి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ.